అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము డైరెక్ట్ గా వెళ్ళి ప్రజల్లోకి ఏం చేయలేము, మేమేం చేయాలన్నా కూడా అధికారుల చేతనే చేయించాల్సి ఉంటుంది. మాకంటే ముఖ్యం అధికారులే. అటువంటి అధికారులే కేవలం ఏసీలకే పరిమితం అయిపోయి ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు తప్ప గ్రౌండ్కి వెళ్ళడం లేదు. చాలా మంది దానికి అలవాటు అయిపోయారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడతారంటే వారికి అంటే రెట్టింపుగా అధికారులు, ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్లు వారికంటే ఎక్కువగా ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన రాసినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించినటువంటి వేదికలో హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ ఐపీఎస్లు కేవలం ఏసీ రూమ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు, జనాల్లోకి వెళ్ళడం మానేశారు. ఏసీ రూమ్ నుంచి బయటికి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావడం లేదు. అదేమైనా జబ్బుగా అనిపిస్తోంది నాకైతే. ఆ జబ్బు ఏదైనా అధికారులకు పట్టినట్టుంది. ట్రైనింగ్ అయిపోగానే వచ్చినటువంటి ఆ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ నుంచే డ్రెస్ వేసుకొని సివిల్ పంచాయతీలకు తెరలేపుతున్నారు. సివిల్ పంచాయతీలు వాళ్ళంతా కూడా తెంచుతున్న పరిస్థితి కనబడుతోంది. సో సమాజంలో ఉండే తప్పుడు రాజకీయ నాయకుల్ని, తప్పుగా ఉన్న వాటిని రోల్ మోడల్గా తీసుకుంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో అధికారులే కీలకంగా ఉంటారు, మేము కేవలం చట్టాలను మాత్రమే రూపొందించగలుగుతాము, దాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అధికారులపైన ఉంటుంది, చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం అధికారులపైన ఉంటుంది. సో ఈ రెండు యొక్క బాధ్యతల్ని విస్మరిస్తూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఏసీ రూమ్లకి పరిమితం అవుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం లేదు, ప్రజల్లో అందుబాటులో ఉండడం లేదు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడతారంటే వారికంటే రెట్టింపుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క పనితీరు ఉందని చెప్పి మాట్లాడుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారు వచ్చి రాగానే యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి సివిల్ పంచాయతీలు తెంచుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి పుస్తక ఆవిష్కరణ సమయంలో ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా. మరి ఒకసారి మీరు కూడా వినండి ఆయన ఏం మాట్లాడారు. ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. నిజంగానే మీ దగ్గర ఒక ఐఏఎస్ అధికారి లేదా ఐపీఎస్ అధికారి మీ సమస్య పట్టించుకోవడం లేదా, కనీసం మీరు వెళ్తే వారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా, మీకు పని చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది కాబట్టి వారు బాధ్యత విస్మరిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీ దగ్గర కనుక ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కనుక ఉంటే ఒకసారి వారి డీటెయిల్స్ కామెంట్ చేయండి. ది సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు, లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి, లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి, సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ
రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ అయితే ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కూడా వాస్తవం ఉందనిపిస్తోంది. ఎందుకంటే అధికారులు అంటే పర్మనెంట్గా ఉండేవారు. వారి రిటైర్మెంట్ వరకు కూడా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అనేక ఉన్నత పదవులు అధిరోహిస్తూ ఉంటారు. ఒక ప్రభుత్వ పనితీరు మనం గమనించాలి, ఒక లెక్క వేయాలి, అంచనాకు రావాలి, కొన్ని మార్కులు వేయాలంటే అది అధికారుల పనితీరు పైన ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, అధికారులు ఎక్కడెక్కడైతే వారు కొంత అలసత్వం వహిస్తారో ఆ యొక్క ప్రభావం ప్రభుత్వం పైన పడుతుంది. అంటే ముఖ్యమంత్రి పైన, పడుతూ పైన, ఆ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారం ఉన్నటువంటి పార్టీ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాజకీయాలకి వత్తాసు పలికి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసమో, వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని జీతభత్యాల కోసమో, కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ కోసమో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ యొక్క నాయకత్వం కోసమో, లేకుంటే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దల కోసమో ఈ అధికారులు కనుక పనిచేయాల్సి వస్తే డెఫినెట్గా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తులు, ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తులు కూడా అనేక కేసులు ఎదుర్కొంటున్నారు, అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు, అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ముందు నిందితుడిగా నిల్చోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. సో అటువంటి పరిస్థితి తలెత్తదంటే అధికారులు అధికారాన్ని కరెక్ట్గా చట్టాన్ని అమలు చేయడంలో, చట్టాన్ని రక్షించడం పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్గా పనిచేసిన స్థాయి నుంచి మొదలుకుంటే అంచెలంచెలుగా ఎరుగుతూ చీఫ్ సెక్రటరీ వరకు వస్తారు, మీకు ఉన్నత పదవులు వస్తాయి, అవన్నీ కూడా మీరు అధిరోహించాలి, చక్కగా విధులు నిర్వర్తించాలి అని అంటే క్షేత్రస్థాయి పనిచేసేప్పుడే ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. మరి ఎంతమేర మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి కానీ, ఐపీఎస్ అధికారి కానీ మీ సమస్యలు వింటున్నారు, మీ సమస్యని పరిష్కరిస్తున్నారు, మీతో ఎంత మేరకు ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ దగ్గరికి ఎంత మేరకు వచ్చి కలుస్తున్నారు, మీ సమస్యలు తెలుసుకొని ఎంత మేర పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు, ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. నేను ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాను. ఎస్ మధు, ఏంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలా చూడాలి? ఒక రకంగా ఇవి మంచి సజెషన్గా కనిపిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే రేవంత్ రెడ్డి తన ఫెయిల్యూర్ మొత్తాన్ని కూడా, ఏదైతే ఇప్పుడు ప్రతికూల వాతావరణం ఉందో ఆ ప్రతికూలత వాతావరణాన్ని మొత్తాన్ని కూడా అధికారుల పైన తోసిపుచ్చే ప్రయత్నం ఏదో చేస్తారు, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా నిన్నటి నుంచి ఆయన ఈ మాటలు మాట్లాడిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో మరోసారి చర్చ అయితే మొదలైంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న గోపాలకృష్ణ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రానికి. ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభినందన లేకపోగా విమర్శలు ఉన్నాయి, తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటిది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. 3.1% కులగణన రీసర్వే అంటూ అదొక సాకు చుట్టూ ముందుకు వెళ్తా ఉన్నారు. కావాలని రీసర్వే పేరిట పోస్ట్ పోన్ చేసిన చర్చ కూడా నడుస్తా ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల విషయంలో ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు కరువయ్యాయి, ప్రజల దగ్గర డైరెక్ట్ గా వారి సమస్యలు ఏంటి వినేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు, ఏసీ గదులకు పరిమితం అయిపోయారు అనేటువంటిది. ఒక రకంగా చూస్తే కూడా అధికారులు నిజంగానే ఆ రకంగానే అయిపోయారు. ముఖ్యంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ గత 10 సంవత్సరాల పరిపాలన కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఐఏఎస్ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ అందరూ కూడా మాటల వరకే పరిమితం అవుతా ఉన్నారు, చాలా నీతులు మాటలే చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తా ఉన్నటువంటి అవినీతి, అక్రమాలు, సిఫార్సులు అది చట్టవిరుద్ధంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ పొలిటీషియన్స్ చెప్పినట్టుగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టుగా కనుక నిర్ణయాలు తీసుకుంటే చివరాఖర్లో బలిపశువు అవుతుంది ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే, పోలీసు అధికారులే. మనం గత ప్రభుత్వంలో చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు డైరెక్ట్ గా జైలుకు వెళ్లారు, జైల్లో మగ్గిపోయినటువంటి సిచ్యువేషన్. తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 10 సంవత్సరాల పాలనలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు జైల్లో అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, జైలు జీవితం అనుభవిస్తా ఉన్నారు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఐఏఎస్ అధికారులు గతంలోనే రాష్ట్రీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కరెక్ట్ గా చట్టబద్ధంగా ఉండేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం సిస్టమ్ దాదాపు కుంటుపడిపోయింది తెలంగాణలో. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత
గతంలో 100% పరిపాలన కొనసాగేటువంటి పరిస్థితి ఉంటే ప్రస్తుతం 10% మాత్రమే సిస్టమ్ రన్ అవుతుంది అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీనికి కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన అసంతృప్తిగా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, ఎస్పీలను ఈ క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండేటువంటివి, ప్రభుత్వ పథకాలను అమలు చేయగలిగేటువంటి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులను, అధికారులను ఉద్దేశించి ఈ మాటలు చేశారు. గతంలో 20 ఏళ్ల కింద క్షేత్రస్థాయిలో కలెక్టర్లు వెళ్లేవాళ్ళు, సమస్యలు తెలుసుకునేవాళ్ళు, ఫీల్డ్ పరిశీలన చేసేవారు, రైతులతో ప్రజలతో మమేకమయ్యేవారు. ఇప్పుడున్న అధికారులు ఏసీ రూములలో పరిమితం అవుతా ఉన్నారు, కిందికి వెళ్ళట్లేదు, కేవలం అవినీతికి పాల్పడతా ఉన్నారు, ఎక్కువగా డబ్బు సంపాదించుకునే మార్గాలపైన దృష్టి పెడతా ఉన్నారు. యూనిఫామ్ వేసుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్ గా సంపాదన పైనే దృష్టి పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన మాట్లాడారు. ఎగ్జాంపుల్ తీసుకున్నారు. గతంలో ఆయన టి శేషన్ గానీ మధు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఈ మాటల్లో చీఫ్ సెక్రటరీ ఉద్దేశించి కూడా ఒక మాట మాట్లాడుకొచ్చారు. చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాను, క్షేత్రస్థాయిలో కలెక్టర్ల పనితీరు బాగుంటేనే ప్రభుత్వ పనితీరు బాగుంటుంది, క్షేత్రస్థాయిలో వారందరూ కూడా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపించాలని పదే ఆదేశించాను. మరి ఎంతమేర అమలవుతుందో చూడాలి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రకంగా ముందుకు వెళ్తేనే బాగుంటుంది, మీకు అవకాశం ఉంటుంది. ఎవరైతే నిబద్ధత గల అధికారిగా గుర్తిస్తామో వారికి మంచి పదవులు, మంచిగా పొజిషన్ ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రజెంట్ ఆయన ఆదేశాలని అధికారులు పట్టించుకోవడం లేదనే విషయం పైన అసహనం వ్యక్తం చేశారనుకోవాలా ఈ వేదిక పైన? ఎగ్జాక్ట్, అంటే కాస్త నిబద్ధతతో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి గుర్తింపు ఉంటుందనే దాంట్లో భాగంగా ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, మీరు సంవత్సరాలు గడిచిపోయినా, మీరు రిటైర్మెంట్ అయిపోయినా కూడా, ఎన్ని డికేట్స్ అయినా కూడా మాకు ఫలానా ఐఏఎస్ హయాంలో, కలెక్టర్ హయాంలో మంచి జరిగింది, ఈ లబ్ధి జరిగింది, ఈ పథకాలు అందుబాటులోకి వచ్చాయి, మాకున్న సమస్యలు సాల్వ్ అయ్యాయని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఆ గుర్తింపు ఖచ్చితంగా అధికారులకు ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులం 5 ఏళ్ళలో ఉంటాము, కేవలం డిసిషన్ మేకర్స్ గానే మేము ఉంటాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మీరు క్షేత్రస్థాయిలో కాబట్టి మీకు ఆ గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు ఉంటుందంటూ మాట్లాడారు. సిఎస్ శాంతకుమార్కి మరొక సూచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు ఆల్రెడీ గతంలో మంచి స్థాయిలో రిటైర్ అయిన అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు అధికారులుగా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎస్పీలు, ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేయండి. ఏదో రకంగా ప్రపంచంలో అన్ని కొనొచ్చు, కానీ అనుభవాన్ని కొనలేము. ఆ అనుభవాన్ని వీరితో షేర్ చేసుకునేలాగా ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది ఉండాలి, దానికోసం కృషి చేయాలి అనేటువంటిది ఆయన సూచన చేశారు. ఇక నుంచి అయినా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండండి, ఏసీ రూములను వదలండి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, ప్రజల డైరెక్ట్ గా సంబంధాలు ఏర్పరచుకోండి, వారి సమస్యలు వినండి, సాల్వ్ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇదంతా ఒకవైపు ఉంటే, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చేసిన తర్వాత వస్తున్నటువంటి విమర్శలు, మీమ్స్ సోషల్ మీడియాలో ఏంటంటే, అసలు ప్రభుత్వంలో ఫస్ట్ అవినీతి పైరవీలు తగ్గించుకుంటే, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత అవినీతిని తగ్గించండి, అధికారుల సంగతి తర్వాత చూద్దాం, రాజకీయ పార్టీ నాయకుల అవినీతిని తగ్గించుకోండి, ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్ మధు, ఈ వ్యాఖ్యలు ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు? ఎందుకంటే పంచాయతీలు చేస్తున్నారు, వచ్చి రాగానే ట్రైనింగ్ పూర్తవగానే యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయతీలో తలదూస్తున్నారంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి, ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల గురించి అంటే దాన్ని ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది? పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూస్లలో పోలీసు అధికారుల పైన కేవలం వాహనాన్ని ముందుకు పోనివ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంతో పోలీసు ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి వారిపై, డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలు గట్టిగా మందలించినటువంటి పరిస్థితి, బూతులు తెచ్చినటువంటి సిచ్యువేషన్ వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత కొద్దిమంది పొలిటీషియన్స్, ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఇంకా స్థాయిలో ఉన్నా కూడా అధికారుల పైన అజమాయిషీ చేస్తున్నటువంటి సంఘటనలు ఎక్కువ అవుతా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి మోకరిల్లాల్సిన పరిస్థితి, జీ హుజూర్ అనాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాల నుంచి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే కాకుండా, ప్రజాప్రతినిధి కాకుండా కలెక్టర్ స్థాయిలో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం, విద్యార్థులను ఎండలో నిల్చోబెట్టడం, ఇట్లాంటి వాటికి అంటే ముఖ్యమంత్రి చెప్తున్న సందర్భంలోనే నేను రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, తర్వాత మంత్రులు కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులు తప్పు చేయాలని డిసిషన్ తప్పు తీసుకుంటే సరి చేయండి ఐఏఎస్ అధికారులుగా అన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులను సరి చేసే పరిస్థితి లేదు, అజమాయించే పరిస్థితి లేదు, మీరు చేస్తున్న తప్పు అని సవరించే పరిస్థితి లేదు, మాటల వరకే పరిమితం అవుతా ఉంది. క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ కష్టంగానే ఉండే అవకాశం. రైట్ మధు.
సో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేవలం ఏసీ రూమ్లకే పరిమితం అవుతున్నారు, కానీ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయికి వెళ్ళి మీరు వారి సమస్య తెలుసుకొని వారి సమస్య పరిష్కరిస్తేనే మీకు మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. చట్టాన్ని చేసేటువంటి బాధ్యత మా పైన ఉంటే దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత మీపైన ఉందంటూ వారిని ఉద్దేశించి మాట్లాడుతూనే ఏసీ రూమ్లో పరిమితమైనటువంటి ఆ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి ఆ జబ్బు పట్టుకుందేమో, ఏసీలో కూర్చోవాలని జబ్బు పట్టుకుందేమో అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మీ దగ్గర కానీ ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైనా నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా సివిల్ అంటే భూముల వ్యవహారాల్లో, డబ్బుల వ్యవహారాల్లో తలదూర్చి ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోయి పంచాయతీలు చేస్తున్నారా, మీ సమస్య పట్టించుకోవడం లేదా, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా, అయితే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని చాలా సీరియస్గా ఇకపైన ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఏమో చూడాలి మరి ఏ రకంగా ఉంటుందా అనేది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మళ్ళీ చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు, లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి, లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి, సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.